హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి వ్యాఖ్యలను నీతి ఆయోగ్ సందర్భంగా ఆ అవుట్పుట్ను చెప్తూ రాష్ట్రానికి అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా అవి అమరావతికి, పోలవరానికి, ఇతర ప్రాజెక్టులు కట్టడానికి కాబట్టి వాటిని సంక్షేమానికి ఏమాత్రం ఖర్చు చేయలేకపోతున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలని చెప్పి మొన్న బీదార్పులు అరిచిన సందర్భం చూసినాం కదా. అసలు నీతి ఆయోగ్ లెక్కలు, కాగ్ నివేదికలు ఏం చెప్తా ఉన్నాయి? రాష్ట్రానికి నిజంగానే నిధులు రాలేదా? ఒకవైపేమో వీళ్ళు దావోస్ వేదికగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చినాం, 7 నెలల వ్యవధిలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం వివరణ అని మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో రాసుకున్నారు కదా. మరి ఈ బీదార్పులు ఏంది? ఒకవైపు కేంద్రం నుంచి ఇప్పటిదాకా 1,23,20,000 కోట్ల పైచిలకు అప్పులో లేకపోతే రాయితీలో సబ్సిడీలు ఏవో ఒకటి బాబు గారు విజనరీ ప్రభుత్వం కాబట్టి ఆయన నమ్మి ఇచ్చింది. మరి సంక్షేమాన్ని అమలు చేయడానికి పైసలు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు లేవు? ఇది ఇప్పుడు తాజా ఉదాహరణ అన్నమాట. వీటికి ఆయన చెప్తున్న సూత్రీకరణ ఏంటంటే, అద్దంలా అంకెలు, అబద్ధాల రంకెలు. నీతి ఆయోగ్ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్రభాష్యాలు. 73,635 కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు 7 నెలల్లో చేసిన అప్పులు. అమరావతి పేరుతో చేసింది మరో 50,000 కోట్లు. దీనికి అదనం అంటే ఓవరాల్గా 1,23,000 కోట్లు ఇప్పటిదాకా చేసిన అప్పు. మరి సంక్షేమానికి డబ్బులేది? అప్పుల మూత మోగిస్తున్నది ఎవరు? ఆర్థిక విధ్వంసకారుడు ఎవరు? టీడీపీ హయాంలో ప్రభుత్వ అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54% అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో 4% తగ్గి, అంటే అప్పులు తీసుకోవడం తగ్గించి ఉన్న అప్పులను కూడా కట్టేసే ప్రయత్నం చేస్తే ఈ 15.61%కి వచ్చింది. తర్వాత 15,632 కోట్లు జగన్ హయాంలో వార్షిక సగటు మూలధన వ్యయం. టీడీపీ పాలనలో 13,860 కోట్లు. మరి సంపద సమకూర్చింది ఎవరు? ఆస్తులు కల్పించింది ఎవరు? పునర్నిర్మాణం చేసింది ఎవరు? ఏపీ సొంత పన్నుల ఆదాయం 18-19 మధ్య 58,107 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 92,978 కోట్లు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటూనే రాష్ట్రానికి సొంత రాబడిని పెంచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 5,224 కోట్లు అయితే టీడీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 2,437. అంటే డబల్ చేసినా కూడా రాష్ట్రం దివాలా తీసింది, అభివృద్ధి జరగలేదు, కుంటుపడింది, సైకో పాలన, ఏవేవో పడికట్టు పదాలన్నీ ఒల్లవేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అంతా బాగానే ఉంది. మరి ఈ అంకెల గారడీ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవైపు కేంద్రం నుంచేమో పెద్ద ఎత్తున సహకారం, ఆర్థిక చేయూత ఇవన్నీ అందుతున్నా కూడా ప్రజలకు మీరు ఇచ్చే చేయూతకు ఎందుకు బీద ఏడుపులు, బీదారుపులు? చేతగాని పాలన, అసమర్థ పాలన అంటారు దీన్నే. ఒకసారి ఈ లెక్కలు చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ జ్యుడిషియల్ రికార్డ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు, తర్వాత లీగల్ ఎయిడ్, వీటన్నిటిలో వరస్ట్ సిచ్యువేషన్లో ఉందంట ఆంధ్రప్రదేశ్. అరాచక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లెక్కలన్నీ చెప్తా ఉంటే, మీరేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదంతా జరిగింది. ఇదిగో ఇండియన్ జస్టిస్ రిపోర్ట్. ఇక మొత్తం ఓవరాల్ ర్యాంకింగ్లో మహారాష్ట్ర టాప్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ వరెస్ట్ కండిషన్లో ఉందని చెప్పి రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఒకవైపు డబ్బులకు డబ్బులు వస్తున్నాయి, ఒకవైపు మీరే ఇట పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో 7 నెలల్లో 6 లక్షల కోట్ల డబ్బులు వచ్చినాయి, కేంద్రం నుంచి నిన్ను అప్పులు తీసుకొచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సంక్షేమానికి ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావట్లేదు? అంటే ప్రజలకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇక వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు, ప్రభుత్వం ఎందుకు చేయాలనే అదేమన్నా దబాయింప? ఏం చెప్పదలుచుకున్నారు? సో మనకు సంక్షేమం ఎందుకు? ప్రజలు కూడా ఇక బాబు గారికి సహకరించి 5 ఏళ్ళు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట కాబట్టి సంక్షేమం ఏమవుతుందిలే సార్, కనీసం అభివృద్ధి అయినా చేసి పెట్టండి అని అడిగి చూడండి ఒకసారి. అమరావతి తప్పిస్తే ఇంకొకటి కనపడదు. మొన్న చూసాం కదా, సంక్రాంతి సందర్భంగా రోడ్లన్నీ అద్దాల్లా మెరవాలి, లేకపోతే అధికారుల మీద వేటేస్తాం. సంక్రాంతి అయిపోయింది, పోయినోళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగేసి వచ్చిర్రు, రోడ్లు డెవలప్ కాలే, ఏం కాలే, అక్కడక్కడ పైపూతలు పూసి ఇది డెవలప్మెంట్ అని చెప్పి చూపించారు అనమాట. వీళ్ళే కదా అసెంబ్లీ సాక్షిగా 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి గతంలో ప్రచారం చేసి, అసెంబ్లీ సాక్షిగానేమో 6 లక్షల కోట్ల వరకే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన అప్పులు అని చెప్పి చూపించింది. ప్రజలకు మీరే నిజాలు చెప్తూ ఏదో రకంగా ఇట్లా బీద ఏడుపులు, బీదార్పులు అరిస్తే సహిస్తారా? ఇక ఎంతకాలం ఇదంతా? సో ఆలోచించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.